మొన్న మా దోస్తుగాని ఇంటికి తిన్నికి పోతే వాడు అన్నంలో మామిడికాయ తొక్కు ఇంకా బటర్ మురుకులు ఇచ్చిండు. బటర్ మురుకులు చాలా టేస్ట్ అనిపించారు. ఏడ తెచ్చినవురా అని అంటే దాత్రి ఫుడ్స్లో తెచ్చినారా, మామిడికాయ తొక్కు కూడా ఆడనే తెచ్చినా అంటే సరే అని చెప్పేసి ఆ ఇన్స్టా పేజ్ చూసిన. సరే మంచిగా అనిపించినప్పుడు నేను కూడా ఒక 4-5 రకాలు ఆర్డర్ చేసుకున్నాను. ఆడి వరకు ముచ్చట మంచిగానే ఉంది. తిన్నాక నాకు ఒకటి ఉంది, ఎప్పుడైనా టేస్ట్ మంచిగా అనిపించింది అనుకోండి వాళ్ళని పొగడాలి అన్నట్టు. అందుకే ఇన్స్టాలో పింక్ చేసి అంతో మాట్లాడితే అప్పుడు ఎరికైంది ఈమె సాఫ్ట్వేర్ జాబ్ మానేసి మరీ ఈ బిజినెస్లోకి వచ్చిందంట. ఇంకొకటి ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా సోషల్ సర్వీస్ లాగా చేస్తుంది ఈమె. తాను ఎవరైతే వర్క్ చేస్తారో మ్యాక్సిమం సింగిల్ విమెన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో చేస్తుంది అన్నట్టు. ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలనేది ఈమె మెయిన్ ఉద్దేశం. ఈమె దగ్గర బయట కంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, నేను కుల్లంకుల్లా చెప్తున్నా. కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అట్లా ఉంటుంది అన్నట్టు. వీళ్ళ దగ్గర నూనె రీయూజ్ చేయరు, మీకు అది తింటుంటే ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇట్లా మురుకులకి ఇవన్నిటికి ఏంటంటే ముక్క వాసన వస్తుంది. తొక్కులలో మంచి నూనె వాడలేదు అనుకోండి, ఏమవుతుంది బూజు ఎక్కుతుంది, అది ఇక ఖరాబ్ అవుతుంది, మీకు ఎరికే కదా. అందుకని చెప్పేసి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాం. మీకు కావాలంటే లింక్